హాయ్, నేను మీ మోహన్ రాజు గుల్ల. ఈరోజు మన ఎన్టీఆర్, మన మ్యాన్ ఆఫ్ మాసెస్, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మన నీల్ మామ, మన నీల్ అన్నయ్య, మన ప్రశాంత్ నీల్ గారి యొక్క ప్రాజెక్ట్ అది డ్రాగన్. ఇంకా టైటిల్ ఖరారు కాలేదు, ప్రచారంలో ఉంది మాత్రం డ్రాగన్ అని. కానీ ప్రచారంలో ఉన్నటువంటి టైటిల్కే ఎంత క్రేజ్ ఉంటే అసలు టైటిల్ వస్తే ఎలా ఉంటుందో, మన నీల్ మామ ఏ టైటిల్ ఖరారు చేస్తారో అని ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ, ఎన్టీఆర్ అభిమానుల్లో ఒక యాంగ్జైటీ, ఇలా 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 ఎన్నో 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 టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. కానీ డ్రాగానే మంచి సూటబుల్లా ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఎన్టీఆర్ నీల్ మామ ప్రాజెక్ట్ ఎప్పుడు జనాల ముందుకు వచ్చిన ఒక రేంజ్లో రికార్డులు కొల్లగొడుతుందని సినీ ప్రేక్షకులు, సినీ ట్రేడ్ పండిట్లు, అదేవిధంగా సినీ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్కి అంత క్రేజ్ ఉంది. వాళ్ళ యొక్క గత సినిమాలను మనం చూసుకుంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క రికార్డుల్ని కొల్లగొట్టింది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారి కోసం ముందుగా మనం చెప్పుకుంటే కేజీఎఫ్ 1 కావచ్చు, కేజీఎఫ్ 2 కావచ్చు, సలార్ కావచ్చు, ఇవన్నీ కూడాను మామూలుగా లేవు. మాస్కే బాస్ లాగా హీరోని ఎలివేషన్ చేసేటటువంటి ఆ యొక్క ఎలివేషన్స్ కావచ్చు, అదేవిధంగా హీరోని ఒక మాస్ యాంగిల్లో చూపించేటటువంటి విధానం కావచ్చు, హీరో చేత పలికించేటటువంటి సన్నివేశాలు కావచ్చు, హీరో చేత చెప్పించేటటువంటి డైలాగ్స్ కావచ్చు, అవన్నీ కూడాను మాస్ని ఉర్రేతలు ఊరించి క్లాస్ను కూడాను కట్టి పడేసేలా, ఇదిరా హీరోయిజం అంటే, ఇదిరా ఒక సినిమా, ప్యాన్ ఇండియా సినిమా అంటే అనేటటువంటి రేంజ్లో మన ప్రశాంత్ నీల్ అన్నయ్య గారు, మన ప్రశాంత్ నీల్ మామగారు చాలా చక్కగా నీట్గా ఆ యొక్క సినిమాల డిజైన్ అనేది ఉన్నది. ఇక ఎన్టీఆర్ కోసం, మన మ్యాన్ ఆఫ్ మాసెస్ అన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం మనం చెప్పనక్కర్లేదు. 18 ఏళ్ల వయసులోనే రికార్డుల మడతెట్టి జోబులో పెట్టుకొని పోయినటువంటి చాలా బ్రహ్మాండమైనటువంటి వాక్చాతుర్యం ఉన్నటువంటి మాస్కే బాస్ అంటే గుర్తొచ్చేది మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. అది ఎవరైనా ఒప్పుకోవలసిందే. ఎందుకంటే ఆ అన్న నడిసి వస్తే మాస్ అనే విధంగా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ యొక్క లుక్ కావచ్చు, ఆ యొక్క హావభావాలు కావచ్చు, డైలాగ్ చెప్తే స్టేట్ అయినా, సెంటర్ అయినా, పవర్ అయినా, పొగరైనా, పొజిషన్ అయినా, అపోజిషన్ అయినా అన్న ఎన్టీఆర్ తర్వాతే అనే విధంగా ఆయన యొక్క మేనరిజం కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు. మొన్ననే మనం చూసాం బెంగళూరు నుంచి కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేశారు. ఆ యొక్క ఓపెనింగ్ సెరమనీకి అన్న ఎన్టీఆర్ వెళ్ళారు. అది మనం చూసాం దగ్గరుండి. మనమంతా కూడా సోషల్ మీడియాలో చాలా బ్రహ్మాండంగా తిలకించాం. ఆ యొక్క ఓపెనింగ్ సెరమనీలో మనకు అర్థమైంది ఏంటి, ఎన్టీఆర్ దారి పొడుగునా కూడా హోరెత్తించారు ఫ్యాన్స్. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. సుమారు 50,000 మంది పైచిలకు అక్కడికి అభిమానులు చేరుకున్నారు. అంటే ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, ఎన్టీఆర్ గారి పైన ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ఎన్టీఆర్ నీల్ మీద, ఆ ప్రాజెక్ట్ మీద ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు, ఇవన్నీ కూడాను ఆ యొక్క ఓపెనింగ్ సెరమనీకి వచ్చినటువంటి ఆ దారి పొడుగునా కూడాను ఆ నినాదాలు అనేవి హోరెత్తించాయి. అవి కూడాను ఈ సినిమాకి పాజిటివ్ బర్త్ని తీసుకొస్తున్నాయి. ఈ యొక్క ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ ఎప్పుడు వచ్చినా ఒక రేంజ్లో ఉంటుందని సినీ ప్రేక్షకులు, అదేవిధంగా సినీ ట్రేడ్ పండితులు, అదేవిధంగా విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఫస్ట్ డే ఖచ్చితంగా ఒక మంచి ఫిగర్ని పెడుతుంది, హైయెస్ట్ కలెక్షన్ని కొల్లగొడుతుంది అనేటటువంటి శుభ సూచికల్ని ఈ యొక్క సినిమా అనేది సూచిస్తుంది.
గత సినిమాలను ఎన్టీఆర్ గారి సినిమాలను చూసుకుంటే దేవర మనం చూసాం. చాలా మిక్సిడ్ టాక్తోనే 500 కోట్లు కొల్లగొట్టినటువంటి చరిత్ర ఎన్టీఆర్ అన్నది. అదే ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ కానీ పాజిటివ్ టాక్ పడితే ఆ యొక్క ప్రభంజనం ఎలా ఉంటుందో సినీ ప్రేక్షకుల యొక్క ఊహలకే వదిలేస్తున్నాడు మన నీల్ మామ. ఎందుకంటే కొరటాల శివ గారు ఓన్లీ మనకి తెలిసినంత వరకు కూడాను అంత ప్యాన్ ఇండియా మార్కెట్ ఉన్నటువంటి డైరెక్టర్ అయితే కాదు. కానీ మన నీల్ మామ ప్యాన్ ఇండియా రేంజ్లో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నటువంటి డైరెక్టర్. అటువంటి డైరెక్టర్కి కానీ పాజిటివ్ టాక్ ఆ సినిమాకి పడితే ఒక రేంజ్లో ఉంటుంది. ఎన్టీఆర్ అన్న కోసం చెప్పనక్కర్లేదు, ఆయన్ని ఉపయోగించుకునేటటువంటి విధానం ప్రకారం ఆ సినిమాలో పాజిటివ్ నెగిటివ్ అనే టాక్లు అనేవి ఉంటాయి. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న ఎప్పుడూ కూడాను చాలా బ్రహ్మాండమైనటువంటి చాలా చక్కనైనటువంటి హావభావాలు పలిగించగలిగినటువంటి దమ్మున్న డైరెక్టర్ మన ఎన్టీఆర్ అన్న. కాబట్టి అటువంటి డైరెక్టర్ని అటువంటి హీరోని ఉపయోగించుకునే విధానం మన ప్రశాంత్ నీల్ గారికి చాలా బ్రహ్మాండంగా అందివేసినటువంటి చెయ్య. మాస్ని ఏ విధంగా ఆయన చిత్రీకరించగలడో, మాస్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకోగలడో, క్లాస్ ప్రేక్షకులను కూడా ఆ విధంగా సినిమాకి రప్పించుకోగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి డైరెక్టరు, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నటువంటి డైరెక్టరు, ప్యాన్ ఇండియా రేంజ్లో అనేక సక్సెస్లు చూసినటువంటి డైరెక్టర్. సలార్ 1 చూసుకున్నా, అదేవిధంగా KGF 1 చూసుకున్నా, అదేవిధంగా KGF 2 చూసుకున్నా, రాబోతున్నటువంటి సలార్ 2 చూసుకున్నా మామూలుగా ఉండదు. ఒక రేంజ్లో ఉంటుంది ఈ సినిమాని ప్రేక్షకులు ఊహించుకుంటున్నారు. ఎన్టీఆర్ నీల్ గారి సినిమా ఎప్పుడు పాజిటివ్ టాక్ పడినా ఒక రేంజ్లో ఉంటుందని అందరూ కూడాను 1000 కళ్ళతో చూస్తున్నారు. మనం కూడా ఆ యొక్క సినిమా కోసం వెయిట్ చూద్దాం. ఎన్టీఆర్ నీల్ మూవీ ఎప్పుడు వచ్చినా మంచి పాజిటివ్ టాక్తో మంచిగా ఆడాలనేసి మనం అందరం కోరుకుందాం. అదేవిధంగా ఈ సినిమాకి ఏ టైటిల్ పెడితే బాగుంటుందో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. మన వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఇటువంటి వీడియోలు మరెన్నో మీకోసం చేస్తూ ఉంటాను. కొద్దిగా సపోర్ట్ చేయండి. నేను మీ మోహన్ రాజు.